గుండె జబ్బులు, షుగర్, ఫెర్టిలిటీతో బాధపడుతున్నారా? ఆర్ఎన్సీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, చింతల్, కుత్బుల్లాపూర్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్తే అండ్ వెల్కమ్ టు మై షో ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్. నా ఎదురుగా కూర్చున్న సెలబ్రిటీతో నాది దాదాపు 35 సంవత్సరాల పరిచయం, ప్రస్థానం, అద్భుతమైనటువంటి ఒక జర్నీ ఉంది నాకు. అయితే ఇన్ని సంవత్సరాలలో నాకంటూ ఒక స్పెషల్ ఇంటర్వ్యూ ప్రత్యేకంగా కావాలని అడిగితే ఆయన ఎప్పటికప్పుడు దాటేస్తూనే వచ్చారు. కానీ ఈరోజు ఆయన చలనచిత్ర జీవితం 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా మాత్రం వచ్చిన అకేషను మమ్మల్ని ఇద్దరిని ఈ ఇంటర్వ్యూకి ఇట్ హ్యాస్ క్రియేటెడ్ ఏ వండర్ఫుల్ అకేషన్ ఉంటుంది. నా ఎదురుగా ఉన్న సెలబ్రిటీస్ నన్ అదర్ దాన్ నరేష్ గారు, డాక్టర్ నరేష్. నమస్తే సార్. థ్యాంక్ యూ ప్రభు, థ్యాంక్ యూ. ప్రభుకి ఎందుకు నేను ఇంటర్వ్యూ అంటే ఎప్పుడు మా ఇంట్లోనే ఉంటాడు, మా ఫ్యామిలీ మెంబర్ కాబట్టి బెస్ట్ అకేషన్లో ఇంటర్వ్యూ ఇవ్వాలని ఆపాను నేను, అంతే. మోర్ ఓవర్ ఇంకోటి ఏంటంటే అకేషన్ సందర్భం లేకుండా కూడా వద్దు ప్రభు, మనం ఒక మీరు చెప్తూ వచ్చారు త్వరలో మనం వీఆర్ గోయింగ్ టు మీట్ అని చెప్పి. సో కంప్లీషన్ ఆఫ్ 15 years ఈజ్ ఎ వండర్ఫుల్ అకేషన్. అందులో మీకు 50 years కంప్లీట్ అయింది అనేటువంటిది పెద్ద, మీరే 50 లాగా ఉన్నారు, మీరు 50 years అకేషన్ పుట్టగానే హాస్పిటల్ నుంచి అలాగా షూటింగ్ వెళ్ళిపోయారంట. అంతేగా. అంటే ఫస్ట్ వచ్చేసి 1972 జూలై, అంతే, జూలై 21st 12 కాపురం. అబ్బా, డేట్తో సహా డిక్షనరీ లాగా. ఆ రోజుతో ప్రారంభమైనటువంటి కెరీర్, తర్వాత మధ్యలో చదువు, ఇదైన తర్వాత అంతే అంతే. అంటే జనరల్గా నేను ఎప్పుడు ఏదంటానంటే ఏదన్నా పై నుంచి రావాలి ఆశీర్వాదం దేవుడి నుంచి, అదే పేరెంట్స్ కూడా దేవుళ్ళే. అయితే నాకు గమ్మత్తుగా ఏంటంటే 12 కాపురం ఇంకొక బాలనటుడు చేయాల్సిందే, ఆ రోజు సరిగ్గా చేయకపోతే లక్ష్మీ దీపక్ గారు వచ్చి ఈ అబ్బాయిని వేసేస్తే అయిపోద్దిగా విజయలక్ష్మి గారు అబ్బాయిని అంటే, నేను వెంటనే త్వరగా తీసేయండి, మా అమ్మ ఊళ్ళో లేదు, వచ్చే లోపల తీసేయండి, నన్ను రానివద్దు, మళ్ళీ షూటింగ్కి చెడతాడంటే నవ్వి మధ్యాహ్నం షూటింగ్ పెట్టేశారు. అది విజయలక్ష్మి కాంబినేషన్ లేదు కదా దాంట్లో, తర్వాత జాయిన్ అవుతుంది. నన్ను అనుకోగానే నా భయం మా అమ్మ వెంటనే వద్దంటుందని, మా అమ్మ రేపు ఊళ్ళోంచి వచ్చేస్తుంది, త్వరగా నన్ను షూటింగ్ చేసేయండి అన్న. నా లైఫ్లో మర్చిపోలే. అంటే అంత భయం అమ్మ అంటే, అంత ఇష్టం సినిమా అంటే. అంటే చిన్నప్పటి నుంచి ఆ మేకప్ రూమ్, ఆ మేకప్ వాసన, రోజు తిరుపతి నుంచి గుళ్ళు, ఒక 6-7 బస్సులు ఆ రోజుల్లో. సో అదే లైఫ్ అలా స్టార్ట్ అయింది. కాబట్టి ఆ లైఫ్ మేమందరం అనుకోవటం, ఇప్పటిదాకా మీరు చెప్పింది ఒక న్యూస్, మదర్ ప్రోత్సాహంతోనే మీరు చేసి ఉంటారని అనుకున్నాం. అంటే అప్పట్లో మనం చదువులు చాలా అంతంత మాత్రమే ఎప్పుడు. సో ఆ భయమే ఎక్కువ ఉండేది అమ్మకి ఏంటంటే ఎప్పుడన్నా నేను డాక్టర్ కావాలని, మనకేమో నాకు ఊహ తెలిసినప్పటి నుంచి యాక్టర్ కావాలని, ఇంకంతే ఆ వాతావరణంలో పెరిగినప్పుడు. కాబట్టి 12 కాపురం అయితే సరే నవ్వుతూ తీసుకుంది. హీరో అవుతానన్నప్పుడు మాత్రం చాలా సీరియస్ అయింది. అప్పట్లో ఒక 5 మంది హీరోలు, రామారావు, నాగేశ్వర, కృష్ణ గారు, శోభన్ బాబు, కృష్ణరాజు గారు, కనీసం 4 ఏళ్ళు ఉండాలి, మంచి విగ్గి ఉండాలి, మంచి అది హీరో అంటే. అసలు 17 ఏళ్ళకి మీసాలు రాకుండా నువ్వే హీరో, అసలు నేను ఎవడు చూస్తాడు నీ మొహాన్ని అనింది. చాలా హర్ట్ అయిపోయాను. అంటే ఆమెకు బాధ. అప్పట్లో ఇప్పటిలాగా మన నెక్స్ట్ తరాన్ని తీసుకురావాలని భయం ఉండేది. ఎందుకంటే వాళ్ళే మొదటి తరం కాబట్టి వీళ్ళు తట్టుకోగలుగుతారు. అప్పట్లో ఇండస్ట్రీని తట్టుకోవడం అంటే ఎంత మన ఇండస్ట్రీ అప్పుడు అంతా. కాబట్టి ఆ భయంతో దూరంగా ఉండేది. కానీ నాకు డాక్టరేట్ వచ్చిన తర్వాత అమ్మ నేను డాక్టర్ని అయ్యాను, నువ్వు కోరుకున్నట్టుని డాక్టరేట్ ఇచ్చాను అనమాట. అంటే ఆ కోరుకుంది మెడికల్ డాక్టర్ అవ్వాలని, నేను డాక్టర్ ఆఫ్ ఆర్ట్స్ అయ్యాను. అలాగా 12 కాపురం స్టార్ట్ అయింది. తర్వాత వచ్చిన తర్వాత ఏమన్నారు, షూటింగ్ లో ఎందుకు పెట్టారు అన్నారు. ఏదో స్కూల్లో అయిపోతాయంటే లక్ష్మీ దీపక్ గారు డైరెక్టర్ గారు ఉండి ప్రభాకర్ రెడ్డి గారు ఆల్రెడీ కమిట్ చేయించేసాం ఆయన్ని, ఇంకేం తీస్తారు అతన్ని, ఉన్నాడు అన్నాడు. ఇంకా ఆయన ప్రభాకర్ రెడ్డి గారు అక్కడ ఆఫీస్ కూడా అక్కడే ఉండేది ఇంట్లోనే. ప్రభాకర్ రెడ్డి గారిని ఎందుకు ఇమిటేట్ చేశారంటే, నాకు లైఫ్ ఇచ్చిన వాళ్ళు ఫస్ట్ ప్రభాకర్ రెడ్డి గారు ఒకళ్ళని అనుకోవాలి కాబట్టి చాలా ఇష్టం నేనంటే. అలాగా ప్రభాకర్ రెడ్డి గారి మాట ఇమిటేషన్ కూడా కరెక్ట్గా ఉంది, ఎందుకంటే ఆయన మాట అలాగే ఉంటుంది. అంటే ఆయన అసలు కోపం వచ్చినా, నవ్వు వచ్చినా, సంతోషమైనా అంతే టోన్లో ఇస్తాడు ఆయన. కాబట్టి అవతల వాళ్ళకి చాలా జాగ్రత్తగా దాన్ని బట్టి, అంటే చాలా గ్రేట్ పర్సనాలిటీ. నాకు వారితో పనిచేసే అదృష్టం ఉంది. విశ్వనాథ నాయకుడు సినిమా, కృష్ణ గారి ఫస్ట్ సినిమా, నేను అసిస్టెంట్ డైరెక్టర్. ఆ సినిమాలో ఆయన మహాసేనాని క్యారెక్టర్, మంత్రి క్యారెక్టర్. వీళ్ళందరూ కూడా ఇండస్ట్రీలో
నటుడుగా మంచి పేరు సంపాదిస్తూ ఇండస్ట్రీకి సేవ చేసిన వాళ్ళు ఆయన దాసరి గారు, వీళ్ళిద్దరిని గుర్తుపెట్టుకోవాలి. దాసరి గారు, ప్రభాకర్ రెడ్డి గారు, ఇద్దరు ఎటు వచ్చినా కూడా అది చాలా ముఖ్యం నేను అనుకుంటా. మన పరిశ్రమను మనం కాపాడుకోవడం కూడా. సో ఇక ఆ తర్వాత స్టూడెంట్గా వెళ్ళిపోవటం ఎంతవరకు, ఆ చదువు ఎంతవరకు కొనసాగింది? స్టూడెంట్గా అంటే మనం చాలా కృషి చేసి సినిమాలో చేరాలనే ఒకే తాపత్రయంతో 10th ఫెయిల్ అయ్యాను, లేకపోతే పాస్ అయ్యేవాడిని. ఎవడన్నా అలా చేస్తాడా? కష్టపడి ఫెయిల్ అయ్యారు. కష్టపడి ఫెయిల్ అయ్యారు. ఎందుకంటే ఇంగ్లీష్లో 78, 80 వచ్చేది, హిస్టరీలో 70 వచ్చేది, లెక్కల్లో కొంచెం వీక్ కాదంటలా. మరీ 6 మార్కులు వచ్చేంత ఫెయిల్ అవ్వరు ఎవరైనా కూడా, కొంచెం మేధావి కొంచెం ఏదో ఉన్నవాళ్ళం. కాబట్టి ఎక్కడ నేను 10th పాస్ అయితే నన్ను డాక్టర్ చేస్తారు అని జాగ్రత్తగా పేపర్లో బ్లాంకులు పెట్టి ఫెయిల్ అయ్యి వచ్చిన నటుండైన గందర. అంటే ఫెయిల్ అయ్యి ఫస్ట్ టైం ఫెయిల్ అయితే మదర్ అమెరికాలో ఉంది, రాగానే అందరు పిల్లలు పాస్ పాస్ అంటాను, నేను ఒక్కడే అది ఎక్స్ప్రెషన్. సరే, 10 లక్షలు ఎక్కువ అవుతుంది డొనేషన్, ఇప్పుడన్నా పాస్ అవ్వని కసి కట్టి 3 ఏళ్ళు అసలు లాస్ట్లో 10th ఎగ్జామ్ లాస్ట్ ఎగ్జామ్ రాయడానికి కారులో వెళ్ళా, 16 ఏళ్ళ కారులో వెళ్ళి దిగాను. అంటే అలా చేసి చివరికి నేను ఇక ఈ జన్మలో లాస్ట్ సారి ఫెయిల్ అయినప్పుడు మాత్రం ఎక్కడున్నాడు వాడు అని అడిగింది. నేను చాలా అప్పుడే నటన అనేది మనకి అసలు బ్లడ్లో వచ్చింది కదా. 3rd ఫ్లోర్ మీదకి వెళ్ళాను, అంటే సూసైడ్ అటెంప్ట్ అని చెప్పడానికి. కిందకి వచ్చి చూసింది, బాబు వద్దు రా కిందకి అంటానేమో అనుకున్నా, దూకరా దూకు, దూకుతాం సైలెంట్ చూస్తే, దూకరా నువ్వు పుట్టి వేస్ట్, 10th పాస్ అవ్వలేదు నువ్వేం చేస్తావంటే ఇప్పుడు ఎలాగన్నా కదా. ఇప్పుడు రోషం దూకపోతే అది ఒక అవమానం, దూకితే పోతావు. చివరికి మా అవ్వగారు వచ్చి మొత్తుకుని, అమ్మ వద్దమ్మ వాడు చాలా రోషగాడు దూకేస్తాడు అంటే, కిందకి రా నాన్న అనేది పిలిస్తే అమ్మది ఒక్కటే జీవితంలో పీకి ఇప్పుడు ఏమవుదాం అనుకుంటున్నాం అనింది. హీరో అవుదాం అనుకుంటున్నాను. అసలు నీ ఫేస్కి ఎవడన్నా హీరో ఇస్తాడా నీకు? ఆలోచించుడు, నీకు మీసాలే రాలేదు ఇంకా, నీకు నువ్వు బాగుపడవు అని. అప్పుడు సరే ఏదో కానీ అని డాన్స్ నేర్పించడం మొదలెట్టింది. డాన్స్ తర్వాత కొంత వర్పస్ వచ్చి యాక్టింగ్ స్కూల్స్ లేవు అప్పుడు. అలాగా బలవంతపు రంగ ప్రవేశం అనమాట. మరి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు దానికైనా ఇంట్రెస్ట్కి వెళ్ళాలి కదా మీరు. అది డాన్స్కి ఓకే, నేను పరిశ్రమలోకి బలవంతపు రంగ ప్రవేశం అన్నా. ఎట్లా? అంతే కదా, వద్దని కదా నేను కావాలని వద్దని. సో అలాగే ఇంకా డిసైడ్ అయ్యి సీతాకోకచిలుక చేయాల్సింది. అప్పట్లో భారతి రాజా గారు కార్తిక్ టమిలియన్ అతను తమిళ ఆర్టిస్ట్, అతను ప్రోత్సహించడంతో చాలా డిప్రెస్ అయితే లవ్ స్టోరీ రైట్స్ కృష్ణ గారు అప్పుడప్పుడు రాజేంద్ర కుమార్కి మాట్లాడి మా నరేష్ చేయాలనుకుంటే లవ్ స్టోరీ సూపర్ హిట్ అవుతాం రాజేంద్ర కుమార్ అబ్బాయి. ఆ రైట్స్ కొని మనం ప్రారంభించడం, జంజాల గారు నవతా కృష్ణరాజు గారు రావడం, మాకు అవకాశం అండి, మేము నరేష్ని పరిచయం చేస్తా ఉన్నాం. చూడండి ఎట్లా తిరుగుతుందంటే సినిమా ప్రతి మెతుకు మీద మన పేరు రాసి పెట్టినట్టే ప్రతి ఫ్రేమ్ మీద కూడా మన పేరు రాసి పెట్టి ఉంటుంది. 4 స్తంభాలాట మదర్ అంత పెద్ద డైరెక్టర్ అండి. ఆమె గొప్పతనం ఏంటంటే ఒక బయట డైరెక్టర్ వచ్చి అడిగినప్పుడు నేను ఆపుతానని సినిమా ఆపడం, 4 స్తంభాలాట చేయడం, అదొక ఎక్స్పీరియన్స్ జంజాల గారితో. అలా నా బండికి 2 చక్రాలు జంజాల గారు, విజయనిర్మల గారు, హ్యాండిల్ బార్ కృష్ణ గారు, వీళ్ళు ముగ్గురు నడిపిస్తారు. సో 50 years ఆఫ్ కెరీర్ ఇలా చూస్తుండగా అలా 50 years జరిగిపోవటం అనేది, ముఖ్యంగా హీరోగా ఎంటర్ అయిన తర్వాత మీకంటూ ఒక ఫస్ట్ 4 స్తంభాలట వరుసగా రాలేదు. అంటే అప్పట్లో విచిత్రమైన టైంలో వచ్చాను నేను. ఫిలిం ట్రాన్స్ఫర్మేషన్లో ఉంది, బికాజ్ యూఆర్ ఫిలిం క్రిటిక్, ఐఎమ్ టెలింగ్ యూ. అప్పట్లో హీరోస్ అంటే అది చెప్పాను కదా, వీళ్ళు నలుగురు, అక్కడ ఎంజీఆర్ గారు, శివాజీ గణేశన్ గారు, రజనీకాంత్ గారు, కమల్ హాసన్ గారు అప్పుడప్పుడే వస్తున్నారు. ఇంతే ఇండస్ట్రీ. అసలు సబ్జెక్టులు లేవు. సూపర్ హిట్ అని కొట్టగానే నా లైఫ్లో మర్చిపోలేదు నిర్మాతల యొక్క గొప్పతనం. ఆ రోజుల్లో ₹1 లేదు నవతా కృష్ణరాజు గారు ఫస్ట్. మదర్ అడగరా అంటే అడగను, మంచి సినిమా ఇచ్చారు అంటున్నా. సినిమా హిట్ అయిన మరుసటి రోజు వచ్చి నవతా కృష్ణరాజు ఇంట్లో కూర్చొని ₹10,000 కట్ట, అంటే ఈక్వల్ టు 10 lakhs. ఈ రోజుల్లో 10 lakhs తీసుకొచ్చి మీ అబ్బాయి మంచి నటుడు అవుతాడు అని ఆయన డబ్బులు ఇచ్చి, అంటే నిర్మాతలు అలా ఉండేవాళ్ళు. సరే, అది అలా ఉండగా నేను వెంటనే ఒక 3,000 పెట్టి హెరాల్డ్ కార్ కొన్నాను. అప్పట్లో హెరాల్డ్ కార్ 3,000, నమ్ముతారా? 3,000
1900 పెట్టి సెకండ్ హ్యాండ్ ఏసీ కొన్నాను. కారు కొత్తదే, కారు కూడా సెకండ్ హ్యాండ్. అంటే అప్పుడు అంతే ఉండేవి, ఫస్ట్ హ్యాండ్ కార్స్ ఉండేవి కావు అంతా. దాన్ని కొత్తగా చేయించుకుని ఒక 5,000 బ్యాంకులో పెట్టుకుని పార్టీంగ్ వాటికి. సినిమాలు రావు, సినిమాలు ఎందుకు రావు నాకు అర్థం కావట్లేదు. తర్వాత ఎవరో చెప్పారు అసలు మీకు సబ్జెక్టులు ఎక్కడ ఉన్నాయా మీ వయసుగా అన్నారు. అలాగా పెక్యులియర్ ట్రాన్స్ఫర్మేషన్ పీరియడ్. కానీ నేను థ్యాంక్స్ చెప్పాల్సింది ప్రధానంగా జంజాల గారికి, విజయన్మల గారికి. వాళ్ళిద్దరు కూడా ఈ ఫస్ట్ 3 years శ్రీవారికి ప్రేమ లేక వరకు కూడా, శ్రీవారికి ప్రేమ లేక హిట్ అయిన తర్వాత కామెడీ హీరోగా, ఒక మెచ్యూర్ యాక్టర్గా చిన్న పేరు వచ్చింది, స్టార్డమ్ అనేది స్టార్ట్ అయింది. అంతవరకు కూడా వీళ్ళిద్దరే నన్ను పోషించారు. అయితే వాట్ ఈస్ ద బెస్ట్ పీరియడ్ ఆఫ్ యువర్ కెరీర్ అంటే ఏం చెప్తారు? ఆఫ్ మై కెరీర్, అవుట్ ఆఫ్ దిస్ 50 years ఆఫ్ జర్నీలో ద బెస్ట్ పీరియడ్ ఆఫ్ యువర్ కెరీర్ అంటే నాకు సినిమాల్లో మరి ఏంటో నేను ఫార్వర్డ్ థింకింగ్గా, మరి లేకపోతే అప్పట్లో ఆడియన్స్లో ఇంకా ఎంత సినిమాటిక్ ఇంటెలిజెన్స్ రాలేదా, ఎప్పుడు కూడా గ్రాఫ్ పడి లేస్తుండేది నా సెలెక్షన్స్ అలా ఉండేది. ఇప్పుడు సక్సెస్ అయితే అంతే, సక్సెస్ అయితే ఫ్లాప్ అయితే అంతే. చాలా ఎక్స్పెరిమెంట్కి వెళ్ళి అదృష్టం, జయసుధా ప్రొడక్షన్, హలో డార్లింగ్, అద్భుతమైన సినిమాలు. కానీ అది జనాల్లోకి వెళ్ళలేదు. బహుశా నా ఏజ్ కావచ్చు, కానీ ఒక రకమైన డిప్రెషన్లో కూడా వెళ్ళాను నేను. అంటే నేను ఇంకా హీరోగా సరిపోనేమో, నా సినిమాలు ఆడలేదు. తర్వాత ఒకటే టైప్ ఆఫ్ కామెడీ సినిమాలు రావడం, ఇది నాకు ఎందుకు బ్రాండింగ్ ఇష్టం లేదు ప్రభు. కామెడీ హీరో, యాక్షన్ హీరో, అది తప్పు కాదు, నేను ఎవ్రీథింగ్ యాజ్ అ రెస్పెక్ట్. బట్ నాకు పర్సనల్గా ఏంటంటే డిఫరెంట్గా చేయాలని ఉండేది. ఆ పాయింట్లోనే సినిమాని బిజీగా ఉండగానే సొగసు చూడతరమా హిట్ అవ్వగానే నేను ఐడియాలజికల్గా బీజేపీకి వెళ్ళిపోవడం, బీజేపీలో అలా ఎదగడం, ఒక ర్యాంకుకు వెళ్ళడం. బట్ రాజకీయాల్లో నేను రూపాయి సంపాదించుకోలేదు, మంచి పేరు తప్ప ఏ పదవి కూడా సంపాదించుకోలేదు. అఫ్కోర్స్ పార్టీలో ఎదిగాను, జనరల్ సెక్రటరీగా ఇవన్నీ. కానీ ఒక నటుడికి మాత్రం మనం ఏ పని చేసినా, ఎన్ని వ్యాపారాలు చేసినా, సినిమా అనేది మాత్రం ఆ ఆకలి తీరదు. ఎప్పుడంటే విచిత్రంగా నాకు కళలు వచ్చేది. నేను షూటింగ్లోకి పెడుతున్నట్టు, ఎవరు నన్ను గుర్తుపట్టినట్టు. ఫ్యాక్ట్ కూడా అదే, చాలామంది మర్చిపోయారు ఇండస్ట్రీలో. నేను అనుకోకుండా చంద్రవంశం మళ్ళీ హీరోగా వచ్చింది, కృష్ణ గారు, సుమన్, నేను అందరం. కానీ అది కరెక్ట్గా అనిపించింది. ఎన్టీఆర్, అప్పుడప్పుడు కుర్రాళ్ళు వీళ్ళందరూ వస్తున్నారు, తారక్ వీళ్ళంతా, తరుణ్. సో వెరీ డిఫికల్ట్ డెసిషన్, ఇటు సినిమాకి వెళ్ళాలా, హీరోగా వెళ్ళాలా, క్యారెక్టర్గా వెళ్ళాలా. కానీ నిజంగా కామన్ సెన్స్ ప్రివైల్డ్. నేను క్యారెక్టర్ యాక్టర్కి వెళ్ళడమే కరెక్ట్ అని నాకు అనిపించింది. ఎందుకంటే ఎన్నో పాత్రలు చేయాలని ఉంది, ఆ ఛాన్సెస్ ఉన్నాయి. ఎస్వి రంగారావు గారు నాకు ఆరాధ్య దైవం. రెండోది కమల్ హాసన్ గారు, ఫర్ ఆల్ ద డిఫరెంట్ పోర్ట్రేయల్స్. సో ఒక సీరియస్ ఆలోచన తర్వాత క్యారెక్టర్ యాక్టర్గా వచ్చాను. విచిత్రం అంటే మన బయట అన్ని రోసిగా కనిపిస్తాయి, వేణు గారు అబ్బాయి, వాళ్ళకి ఏం తక్కువ, వీళ్ళకి. బట్ లోపల మనకి ఎన్నో ఇన్సెక్యూరిటీ, ప్రతి యాక్టర్కి ఒక ఇన్సెక్యూరిటీ ఉంటుంది. దాన్ని దాటి వస్తే బతికి బట్ట కడతాం, లేకపోతే డిప్రెషన్లోకి వెళ్తాం, సూసైడ్లోకి వెళ్తాం. బట్ ఐ ఆల్వేస్ సా ద పాజిటివ్ సైడ్. నా 10 ఏళ్ల టైం కూడా వేస్ట్ చేయలేదు. ఒక పార్టీకి పనిచేశాను, ఒక సిద్ధాంతానికి పనిచేశాను, సోషల్ సర్వీస్ 10 years. మళ్ళీ ఆ వేషాలు దానంతటా వెతుక్కుంటూ వచ్చాను, నేను ఏది వెతుక్కుంటూ పోలా. ఇప్పుడు మీ కెరీర్లో 3 విభాగాలు తీసుకోవచ్చు సార్. కెరీర్ ఒకటి, ఫిలిం కెరీర్ ఒకటి, నెక్స్ట్ పొలిటికల్ కెరీర్ ఒకటి, నెక్స్ట్ యువర్ పర్సనల్ లైఫ్. ఈ మూడిట్లో ముఖ్యంగా మిడిల్ డ్రాప్ అయ్యారు మీరు పాలిటిక్స్ నుంచి. బీజేపీలోకి వెళ్ళటం కానీ, మళ్ళీ రావటం కానీ, రాజకీయంగా కూడా ఒక ఇదిగా ఎదుగుతారనుకున్న టైంలో వాట్ ఈస్ ద రీజన్ దట్ యూ మిడిల్ డ్రాప్ యువర్ సెల్ఫ్? నేను ఏదన్నా చేస్తే మనస్ఫూర్తిగా చేస్తా, నచ్చకపోతే నన్ను దేవుడు వచ్చి బతిమాలినా చేయను. నా పాలసీ అది. నేను బీజేపీలోకి వెళ్ళింది మంత్రి అవ్వాలనో ఎంపీ అవ్వాలనో కాదు, పోటీ చేశాను, అది కాదంట్లా, ఎంపీగా పోటీ చేశాను. నేను రామ్ మందిర్ నిర్మాణం అనేది నా మనస్ఫూర్తిగా నేను చెప్తాను, హిందూగా అన్ని మతాలను గౌరవిస్తాను, ఇది నా డ్రీమ్. రెండోది వాజ్పేయి గారు ఒక్క ఓటుతో కోల్పోయిన ప్రభుత్వం, ఇలాంటి వ్యక్తి రావాలి, సామాజిక స్పృహ. అలా వెళ్ళిపోయినోడిని పూర్తి టైం ఫుల్ టైమర్ని అయిపోయాను. నా ఫ్యామిలీ లైఫ్ కూడా అలాగే కోల్పోయాను నేను ఆ టైంలో.
పూర్తి లైఫ్ డెడికేషను. సెకండ్ ఏసీలో ట్రైన్లో, థర్డ్ ఏసీలో తిరుగుతుంటే చాలామంది ఆర్టిస్టులు దారిలో ప్రోగ్రామ్, ఏంటి సార్ మీరు ఎలా వెళ్తున్నారు అంటే, మా గురుగారు వేణుగోపాల్ రెడ్డి గారు ఉండేవాడు, సార్ ఇది కూడా రాజయోగమేనండి అనేవాడు ఆయన. సో అలాగా డీపర్ ఇంటూ ఐడియాలజీ వెళ్ళిపోవడం. కానీ అది కూడా తప్పేమో అనిపించింది నాకు. ఎందుకంటే ఒక ఫోకస్, రాజకీయం మనకు కొత్త ఇది, దాంట్లో ఉన్న ఇష్యూస్ దాంట్లో ఉంటాయి, దాంట్లో ఉన్న కాంపిటీషన్ దాంట్లో ఉంటాయి. సినిమా ఇండస్ట్రీ ఈజ్ ఓపెన్. అక్కడ ఏంటంటే అదొక చిన్న పుస్తకం లాంటిది ఒక్కొక్క పార్టీ, దాంట్లో జనరల్గా ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి. ఈ గ్రూప్ పాలిటిక్స్లో కొంత తొక్క పడడం, తొక్కినా నేను లెక్క చేయలేదు, ముందుకెళ్ళాను. బట్ ఒక పాయింట్లో నాకు ఏమనిపించిందంటే, ఇంత దీంట్లో అప్పుడు ఉన్న నాయకత్వం నాకు చాలా అన్సాటిస్ఫాక్షన్గా వచ్చింది. సరే నేనేం చూశానంటే, నేను సిద్ధాంతపరంగా 10 ఏళ్ళు పనిచేశాను, ఈ పార్టీ 10 ఏళ్ళు పనిచేశాను. ఎందుకు వాళ్ళ ఇన్సెక్యూరిటీస్ని పాపం మనం ఇచ్చేయడం, నాకు పాప భీతి ఎక్కువ. వద్దు, నేను ఒక పెద్ద నాయకుడు చెప్పేసి వచ్చాను, మీకు ఒకటే రాస్తా, ఒకటే రోడ్డు పాలిటిక్స్, నాకు 2 రోడ్లు, పాలిటిక్స్, సినిమా, నేను రానండి, గుడ్ బై అని చెప్పేసి వెళ్ళిపోయాను. మీరు ఆశించిన పదవి రాలేకనా, మీరు ఆశించిన స్థాయి రాలేదని చెప్పి డ్రాప్ అయ్యారు? కాదు. మీ పదవి వీటన్నింటికంటే పక్కన పెడితే, ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, అప్పట్లో ఈ ప్రత్యేక తెలంగాణ జరుగుతున్నప్పుడు నేను ఎక్కువ చాలా మటుకు సామాజికంగా వర్క్ చేస్తా. గంగా కావేరి అనుసంధానం, కృష్ణా గోదావరి అనుసంధానం 200 కిలోమీటర్లు పాదయాత్ర చేశా. నక్సల్ కిలో తెలంగాణ ఆంధ్రాని కాదు, మొత్తం అన్ని చోట్ల రావాలని. కానీ అప్పట్లో ప్రత్యేక తెలంగాణ ఉన్నప్పుడు గ్రేటర్ రాయలసీమ అన్న కాన్సెప్ట్ వచ్చింది, దాని మీద వర్క్ చేశాను. అసలు జిల్లాల విభజన ఏదైతే ఇప్పుడు జరుగుతుందో ఇవన్నీ కూడా అప్పుడే చేసి దానికి మూమెంట్ చేస్తే దాన్ని తొక్కేయడం జరిగింది. తర్వాత సరే మనం కంటెస్ట్ చేస్తున్నప్పుడు ఒక ఎక్కడ కాంపిటీషన్ లేని ఒక ప్లేస్కి వెళ్ళాలి, దూరంగా వెళ్ళాం, ఒక వెనకబడ్డ ప్రాంతాన్ని అడాప్ట్ చేసుకున్నాం, అక్కడ కూడా ప్రెషరు ఇవన్నీ వచ్చేటప్పటికి నాకేమనిపించింది అంటే, పొలిటికల్గా మనం కరెక్ట్ కాదేమో. నో ఐ ఫీల్ ఐఎమ్ అన్ ఐడియాలజికల్ పొలిటీషియన్. ఇంత జరిగిన తర్వాత అందరితో టచ్లో ఉన్నాను, అందరూ టచ్లో ఉన్నారు బీజేపీలో నాతో, ఎవరితో శత్రుత్వం ఈ రోజున బీజేపీ అనేటువంటిది దేశాన్ని 2 దశాబ్దాలుగా 2 టర్మ్స్ పాలించింది, 3వ టర్మ్ కూడా చాలా మంచి ప్రాస్పరస్ ఉంది. మరి ఈ రోజున మళ్ళీ ఈజ్ దేర్ ఎనీ పాసిబిలిటీ దట్ యూ కెన్ రీఎంటర్ ఇన్ పాలిటిక్స్? నేను అదే దాన్ని చెప్పొచ్చాను. ఇప్పుడు ఏంటంటే, నేను మనస్సు ఒకసారి ఫిక్స్ అయిన తర్వాత పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్లో నేను ఒక ప్రాంతానికి మంచి చేయాలని వెళ్ళాను. బీజేపీ లేకుండా లేకపోతే ఇంకో పార్టీ లేకుండా చేయగలను అనుకున్నాను. కళాకారులు ఎక్కి స్థాపించారు. మరి అక్కడే అదే అనంతపూర్లో 11,000 మంది కళాకారులకి గుర్తింపు కార్డులు ఇప్పించాను, 1,000 మందికి ప్రభుత్వంతో ఇల్లు ఇప్పించాను. ఏ పార్టీ నాకేమనిపించింది, ఒక పార్టీలో ఉంటే తక్కువ అవుతుందేమో, మనం సపరేట్ చేస్తే 130 చెరువులు నిండడానికి ఐ టుక్ అప్ ప్రోగ్రామ్ జలవలయం, దాని మోడలే తర్వాత వెళ్ళింది. అది చీఫ్ సెక్రటరీ గారు కృష్ణారావు గారు ఐఏఎస్ ఆఫీసర్స్కి సెక్రటేరియట్ నుంచి నన్ను అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వీడియో కాన్ఫరెన్స్ తీయించారు, మీరు ఎలా చేశారు ఇదని. సో నేను ఏమనుకున్నానో ఆ ప్రాంతానికి చేసేసాను, ఇంకా నాకు పార్టీ ఎందుకు. లాస్ట్ రామ్ మందిర్ నిర్మాణం అన్నారు, వెళ్ళా, ఇండస్ట్రీలో ఎవరేం చేశారో తెలియదు కానీ జై శ్రీరామ్ అని ఒక మంచి డొనేషన్ పెట్టాను అక్కడ. జై శ్రీరామ్ అన్న వచ్చేసా మొన్న అక్షంతలు నిర్మాణానికి గుడ్ అమౌంట్, బిగ్ అమౌంట్ అనుకోండి. ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ఇట్, చెప్పరా? నాకు అది దాన్ని పబ్లిసిటీ చేసుకోవడం ఇష్టం లేదు. బట్ ఎందుకంటే అది నా మనసులో ఉన్నది. కానీ మొన్న అయోధ్య నుంచి అక్షంతలు వచ్చాయంటే తీసుకొస్తున్నాను, విశ్వ హిందూ పరిషత్ వచ్చిన వాళ్ళు, నా కళ్ళల్లో బొటబొటబొట నీళ్ళు గారిపోయింది ఆ అక్షంతలు పట్టుకుంటే. ఆ ఇన్విటేషన్, అఫీషియల్ ఇన్విటేషన్, అది అలా ఫ్రేమ్ కట్టి పెట్టుకుంటా. వెళ్ళలేదు మరి మీరు? లేదు, నేనంటే అంటే అఫీషియల్ ఇన్విటేషన్ వచ్చింది, ఎప్పుడన్నా వెళ్ళొచ్చు, ఓపెనింగ్ కూడా వెళ్ళొచ్చు. కానీ నేనేమనుకున్నానంటే, ఇప్పుడున్న నేను బిజీలో, రెండోది అక్కడ ఉన్న రద్దీ, ప్రశాంతంగా ఒక రోజు పాటు అక్కడంతా ఉండి రావాలని ఉంది. ఖచ్చితంగా నాకు నచ్చిన వాళ్ళతో, మనందరం రాముడిని మెచ్చిన వాళ్ళతో అందరం కలిసి వెళతాం, ఓ 10 మంది వెళ్ళి ఒక రోజంతా అయోధ్యలో గడిపోద్దాం. ఓకే, ఇప్పుడు ఇంతకీ పాలిటిక్స్లో మీరు పర్మనెంట్ బ్రేకా, ఇది టెంపరీ బ్రేకా, దేర్ మే బి ఎనీ
దీంట్లో సినిమాలో లాగా పాలిటిక్స్లో కూడా సెకండ్ నుంచి ఉంటుంది. అంటే నాకు ఇన్విటేషన్స్ వస్తున్నాయి పార్టీస్ నుంచి, నేను కాదంటలేదు, చాలా రోజులుగా వస్తున్నాయి. నేను దూరంగా ఉండాలనుకున్నా కొంతకాలం కాదు, చాలా కాలం. ఎందుకంటే ఏదైతే నేను దూరం చేసుకున్నాను నా సినిమా పరిశ్రమ నన్ను మళ్ళీ స్వాగతించి ఇవాళ నేను మళ్ళీ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, ఒక హీరోగా, ఒక లీడ్ రోల్గా ఇంత పీక్లో 50 years రావడం అనేది దాని మీద ఫోకస్ పెడితే అయింది. సో దీన్ని నేను వదులుకోదలుచుకోవాలి. చాలామంది డైరెక్ట్ చేస్తారా అని అడిగారు. వద్దండి, నేను ఐఎమ్ ఎంజాయింగ్ ప్రతి క్యారెక్టర్. ప్రభు లాంటి వాళ్ళు క్రిటిక్స్ చాలామంది మీరు చాలా ఈ పాత్ర బాగుంది అన్నప్పుడు ఎంత థ్రిల్ ఉంటుందంటే, ఇప్పుడు ఒక పార్టీలో ఉంటే ఆ జెండా పట్టుకుంటేనే జనం వెనకాల. ఇక్కడ నేనేమో ఎక్కడ వెళ్ళినా 100 మంది నా కోసం వస్తారు. నటుడుగా వచ్చిన గౌరవం అది. కాబట్టి అక్కినేని నాగేశ్వర్ లాంటి వాళ్ళు కూడా ఎక్కడ రాజకీయంలో లేకుండానే ఆయన అంత అభిమానం. శోభన్ బాబు గారు చాలామంది ఉన్నారు. కాబట్టి ఆ లైన్లో పోయి సినిమా ఒక నటుడుగా నేను ఈ సక్సెస్ని ఐ వాంట్ ఎంజాయ్ అనదర్ 10 years 15 years వాట్ ఎవర్. నా ఆఖరి శ్వాస ఆ షూటింగ్లో పోవాలన్న ఆశ. ఓకే సార్, ఇక పర్సనల్ లైఫ్కి వచ్చినట్టయితే పర్సనల్గా కూడా ఇది ఒక సెన్సేషనల్ లైఫ్. 3 పెళ్ళిళ్ళు చేసుకున్నారు. ఇప్పుడు పవిత్ర లోకేష్ గారితో ఉంటున్నారు మీరు. ఎందుకు, వాట్ ఈస్ ద రీజన్ దట్ యూ ఇప్పుడు కెరీర్లో బ్రేక్లు వచ్చినాయి అంటే, కెరీర్లో ఇన్నింగ్స్, సెకండ్ ఇన్నింగ్స్, థర్డ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయినాయి అంటే ఓకే. పర్సనల్ లైఫ్లో కూడా వాట్ ఈస్ ద రీజన్ దట్ ఈ ఇన్నింగ్స్ ఎందుకు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు నేను ఒకటి అడగనా, నేను ఒక్కడనేనా దాంట్లో ఉన్నాను ఆ కేటగిరీలో? ఓకే ఓకే కాకపోవచ్చు, బట్ అందులో మాత్రం పీక్ మాస్టర్ మీరే అన్నట్టుగా ఉంటుంది. లేదు, పీక్ నేను కాదు, సమౌజ్జీల్లో ఉన్నారు. కాబట్టి అంటే నేను ఎందుకంటే ప్రభు ఈ పెళ్ళిళ్ళు అనే డైనమిక్స్ ఒకటిగా ఎప్పుడు ఉండదు. ఇంతకుముందు మనకి కన్యాశుల్కం ఉండేది, వరకట్నం వచ్చింది, బహుభారితత్వం ఉండేది. తర్వాత ఏకపత్తివృత్తులుగా ఉండాలని ఒక రూల్ పెట్టిన తర్వాత ఇప్పుడు అసలు పెళ్ళిళ్ళు ఎందుకు, లివ్ ఇన్ రిలేషన్షిప్ ఆర్ శాంక్టిఫైడ్ బై ది సుప్రీం కోర్ట్. సో ఐ రెస్పెక్ట్ ఆల్ దట్. సో ఈ డైనమిక్స్ మారుతూ వస్తాయి. ఇవాళ బిలియన్స్ ఆఫ్ పీపుల్ ఆర్ ఈవెన్ గెటింగ్ స్కేర్ టు గెట్ మ్యారీడ్. అసలు పెళ్లి చేసుకోవడానికి భయపడుతున్నాను కదా. నేను వీరుడిని అన్నానుగా, మళ్ళీ చేసుకున్నందుకు, ఇంకోసారి ప్రయత్నిస్తున్నందుకు నన్ను వీరుడినే నేను అనుకోవాలి. అంటే నేను ఎందుకంటే నన్ను కాదు ఎవరినైనా. అంటే ఎందుకు చెప్తానంటే ఇవాళ అసలు సొసైటీ మారిపోయింది. ఎవరు పెళ్లి చేసుకోదలుచుకోవాలి, లివ్ ఇన్ బాగుంటే చేద్దాం అలా అయిపోయింది. పెళ్ళిళ్ళు అనేది 2 పక్కల స్ట్రాంగ్ పార్టీస్ అయిపోయినాయి. వాళ్ళ చుట్టూ వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ సెల్ ఫోన్స్, వాళ్ళ. కాబట్టి మ్యారేజ్లు నిలబట్ల. ఇన్ని కోట్లు ఖర్చు పెట్టిన పెళ్ళిళ్ళు వెళ్ళిపోతున్నాయి. ఫైనల్గా ఒక పెళ్ళి ఇట్ ఇస్ నాట్ ఎ ఫన్. ఇవాళ మన యూట్యూబ్లో చూస్తే దాని మీద కమెంట్స్, జోక్స్ చాలా ఈజీ. బట్ నీకు తగులుతుంది అన్న ఎప్పుడో అని మేకర్ చెప్తూనే వాళ్ళు. కాబట్టి తగిలేటప్పుడు దానికి సఫర్ అయ్యేది ఒక్క మగాడే కాదు, ఒక ఆడదే కాదు, 2 పక్కల సఫర్ అవుతారు. సార్ ఇప్పుడు మీరు అయినటువంటి ఈ 3 డైవర్సుల్లో డూ యూ థింక్ దట్ యువర్ జస్టిఫైడ్ సైడ్ ఉన్నారు, జస్టిఫైడ్ నాన్ ఐ కెన్ సే జస్టిఫై మై సెల్ఫ్ అనే ఫీలింగ్ ఉందా? ఒకటి బేసిక్గా అంటే ఐ డోంట్ వాంట్ గో డీప్ ఇన్ టు ఇట్. ఫస్ట్ మ్యారేజ్ నాకు 19th year అయింది. జీవితం అంటే తెలియని వయసు. రెండోది దేర్ వేర్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఆన్ ద అదర్ సైడ్. వాళ్ళుగా విత్డ్రా చేసుకున్నారు. సో సెకండ్ టైం ఇట్ వాజ్ అ డివోర్స్ ఫ్రమ్ దట్ సైడ్ బికాస్ నేను ఐడియాలజికల్గా బీజేపీలో వెళ్ళిపోయి సినిమాలు వదిలేసాను కారణంతో. సో ఐఎమ్ వెరీ క్లియర్. మూడోది నేను ఐ డోంట్ వాంట్ ప్రభు కాబట్టి మాట్లాడుతున్నాను. నేను క్లియర్గా ఏం చెప్తున్నానంటే ఒక పెళ్లి చేసుకున్నప్పుడు చాలా ఒక డ్రీమ్స్తో చేసుకుంటాం. ఏదో పెళ్ళి చేసుకున్నా ఈజీ కాదు కదా, డైవోర్స్లు అంతే కష్టం మళ్ళీ. బట్ కంపాషబిలిటీ లేనప్పుడు నేను వాళ్ళు తప్పు నేను తప్పు ఇవి చెప్పదలుచుకోవాలి. నోబడి కెన్ జస్టిఫై. ఐ డోంట్ వాంట్ టు బ్లేమ్ ఎనీబడి. కంపాషబిలిటీ లేనప్పుడు ఇవాళ సుప్రీంకోర్టు ఏం చెప్తుంది, 2 సంవత్సరాలు కలిసి లేకపోతే ఆటోమేటిక్గా మ్యారేజ్ ఈస్ నల్లిఫైడ్ అంటుంది. ఎందుకంటుంది, ఇవాళ కోర్టులు కిటకిటలాడిపోతున్నాయి మ్యారేజ్ డైవర్స్ కేసు. సో నేనేమంటానంటే ఇద్దరికి నచ్చనప్పుడు లేదా ఒకరికి నచ్చనప్పుడు అవతల వాళ్ళ ప్రవర్తన మనకు నచ్చనప్పుడు దూరంగా ఉండడం మంచిది. కోర్ట్ విల్ టేక్ అ డెసిషన్. కాబట్టి
జస్టిఫికేషన్ అనేది ఎవరు ఇంతవరకు ఇవ్వగలం, నా వరకు ఇదే జస్టిఫికేషన్. బట్ ఫైనల్గా ప్రభు ఒకటే కోరేది, ఇప్పుడు నేను హ్యాపీగా డివోర్స్ తీసుకుని ఐ కెన్ ఎంజాయ్ మై లైఫ్ యాజ్ అ బ్యాచులర్. ప్రపంచం అంతా తిరగచ్చు, దుమ్ము లేపచ్చు. కాదు, ఒక మనిషికి కంపానియన్ ఎప్పుడు కావాలంటే 40s 50s తర్వాతే కావాలి. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇప్పుడు ఈ ఇష్యూ తనతోటి మొత్తం నల్లిఫై అయిపోయిందా? కోర్ట్ కేసు లీగల్లీ ఆన్, లీగల్గా ఇట్ ఇస్ గోయింగ్ ఆన్. ఇట్ షుడ్ బి డన్ whenever the legal. అందరూ అంటావు, ఇప్పుడు నరేష్ దగ్గర బోల్ డబ్బులు ఉన్నాయి, విజయరామరావు గారు చాలా 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 కోట్ల రూపాయల ఆస్తులు ఇచ్చి వెళ్ళారు, ఏదో చేసి సెటిల్ చేసుకుని పడినట్టుగా ఇంత న్యూసెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఏంటి అనేటువంటి సలహాపూర్వకమైనటువంటి ఆలోచన ఇస్తున్నారు మీకు. ఎందుకు మీరు ఆ విషయంలో మనీ మ్యాటర్స్ అయితే తెగొట్టుకోవచ్చుగా అనేటువంటిది ఒకటి ఉంది, ఏం చెప్తారు? మనీ మ్యాటర్స్ తెగొట్టుకోవచ్చు, కానీ ఒకటేంటంటే రెండు పక్క నుంచి ఆ ఉద్దేశం ఉండాలి. రెండోది ఏంటంటే చిల్డ్రన్స్ లైఫ్, అక్కడ వస్తుంది లాక్. సో అక్కడ లాక్ అయింది, ఆ సెటిల్మెంట్స్ అవ్వాలి. సెటిల్మెంట్ అయితే ఓకే, ఇట్ విల్ బి ఓకే. ఓకే, పోతే నెక్స్ట్ మీ మూడు పెళ్ళిళ్ళు అయిపోయినాయి. మీ పెద్ద అబ్బాయి నవీన్ పెళ్ళి ఎప్పుడు చేస్తున్నారు? మీరైతే 3 పెళ్ళిళ్ళు చేసుకున్నారు, నవీన్కి ఎప్పుడు చేస్తారు పెళ్ళి? అసలు ఈ తరం వాళ్ళు నా క్వశ్చన్ అడిగితే స్టాప్ బ్లాక్లో భయం అవుతారు. అదే చెప్తున్నా కదా, ఇప్పుడు వాళ్ళు నిన్ను చూసా కదా, మళ్ళీ మమ్మల్ని కూడా అనుభవించమంటావు అనే పరిస్థితిలో ఉన్నారు. నేను నవీన్కి ఒకటే చెప్తాను, నేను ఇవాళ అదే చెప్తున్నాను ప్రభు. ఇప్పుడు నేను పెద్దవాళ్ళు అడ్వైస్ తీసుకుని నాకు కావాల్సింది చేసేవాడిని. ఇప్పుడు అడ్వైజులు తీసుకునే వాళ్ళు ఎవరు లేరు పిల్లలు, వాళ్ళ బట్టి మనం వెళ్ళాలి. నవీన్కి నేను కోరేది ఏంటంటే, ఇవాళ అతను హీరో నుంచి నేను డైరెక్టర్ కావాలనుకున్నాడు. సాయిధరం తేజ్ లాంటి మంచి ఫ్రెండ్స్ ఉన్నారు, మంచి షార్ట్ ఫిల్మ్ తీశాడు, 6 అవార్డ్స్ వచ్చాయి ఇంటర్నేషనల్. రేపు నెక్స్ట్ పెద్ద ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నాడు. ఐఎమ్ గైడింగ్ హిమ్, అంతే నా బాధ్యత. అమ్మాయి చెంది పిల్లలకి మనవాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసి నేను వెళ్ళాలి, నేను నాకు సంపాదించుకుంటున్నా. నవీన్ పెళ్ళి అంటారా, పెళ్ళి బలవంతపు పెళ్ళిళ్ళు, అసలు పెళ్ళిళ్ళే జరగట్లేదు. బలవంతంగా మనం పెళ్లి చేసే లెవెల్లో లేము. కాబట్టి లెట్ హిమ్ చూస్ హిజ్ ఓన్ థింగ్. ఐ వాంట్ హిమ్ టు ఫోకస్ ఆన్ ద కెరియర్ రైట్ నౌ. ఇప్పుడు పెళ్లి కాదు ప్రభు, మగవాడికి ఆడదానికి కెరియర్ ఇప్పుడు ఇంపార్టెంట్ అవుతుంది. పెళ్లి సెకండరీ, కెరియర్ అనేది లైఫ్లో అతను సెటిల్ అవ్వాలి. నాకు హౌ ఈస్ ద లివింగ్ రిలేషన్షిప్ ప్రెజెంట్లీ విత్ పవిత్ర లోకేష్ అండ్ హౌ యూ పీపుల్ ఆర్ ఎంజాయింగ్ ద లైఫ్? ఎంజాయింగ్ అంటే మీనింగ్ తోడు. ఇద్దరు, తను బిజీగానే ఉంది ఆర్టిస్ట్గా, నేను బిజీగా ఉన్నాను. పీస్ ఆఫ్ మైండ్ కావాలి ఫస్ట్. వెన్ ఇద్దరు కలిసి ఉన్నప్పుడు నువ్వు గంటలు మాట్లాడక్కర్లేదు, ఇద్దరు కామ్గా కూర్చున్నా ఆ ఇద్దరిలో ఆ పీస్ కావాలి. ఆ పీస్ ఉంది, వీఆర్ హ్యాపీ. ఇంకా భవిష్యత్తు ఉంది, వీఆర్ స్టిల్ యంగ్. ఇవాళ యునైటెడ్ నేషన్స్ ప్రకారం, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం 60 you are యంగ్, 70 you are మిడిల్ ఏజ్, 80 is ఓల్డ్ ఏజ్. అంతే. ఇప్పుడు సో యు ఆర్ యంగ్, ఐఎమ్ యంగ్ కదా, లుకింగ్ ఆల్సో యంగ్, లుకింగ్ అండ్ ఫీలింగ్ యంగ్, ఫీలింగ్ ఆల్సో. కాబట్టి బహుశా ఇంక పెళ్ళన్నీ కూడా 40-50 ఏళ్ళకే జరుగుతాయేమో నేను అనుకుంటున్నాను. సో దట్ వీఆర్ వెరీ హ్యాపీ అండ్ వీ ఇంటెంట్ టు బీ హ్యాపీ. ఎందుకంటే రెండు పక్కల వేరే ఉద్దేశాలు లేవు, ఎవరు డబ్బుల కోసమో లేకపోతే ఏదో. అసలు విజయ నిర్మల గారు నరేష్ గారికి కోట్ల రూపాయల ప్రాపర్టీ చెల్లాడు, తను ఆర్టిస్ట్గా బ్రహ్మాండంగా సంపాదించుకున్నాడు, వెల్ ఆఫ్ కోట్ల రూపాయలు ఉంది. అసలు పవిత్ర లోకేష్ డబ్బుల కోసమే నరేష్ని ట్రాప్ చేసింది అనేటువంటి ఒక ఇది ఉంది. దానికి ఒక ఘాటైన సమాధానం, సరైన సమాధానం చెప్పగలరా? ఇప్పుడు డబ్బుల కోసం పవిత్ర లోకేష్ గారి డాటర్, ఆయన ఒక ప్రముఖ నటుడు, వాళ్ళ ప్రాపర్టీస్ బాగా ఉన్నాయి. వాళ్ళ డబ్బుల కోసం నేను కూడా పోవచ్చుగా. కాబట్టి డబ్బులు అనేది కానే కాదు, సెకండ్ లాస్ట్ క్యారెక్టర్. మా అమ్మని చూశాను నేను పవిత్రలో, ప్రేమ కానీ ధైర్యం చెప్పడం కానీ కృష్ణ గారు చెప్పినట్టు, వంటలు కానీ చాలా ముఖ్యం. అమ్మ నిజంగా తోడు, ఎక్కడ ఫారిన్ వరల్డ్ వైడ్ వెళ్ళినా నాకు వండి పెడుతుంది. సో అమ్మని చూశాను. కాబట్టి ఇంకా డబ్బు అనేది రెండు పక్కల రాదు, ఇంకా అంతే, అవసరం లేదు, అవసరం లేనంత డబ్బు. ఈ విషయం రహస్యం అక్కడ చెప్పేస్తే మన ఇంటర్వ్యూ క్లోజ్. చెప్పండి. నరేష్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద రిచెస్ట్ యాక్టర్, రిచెస్ట్ పర్సన్ ఇండస్ట్రీ అని చెప్పేసి అంటారు. నిజమైనా? ఎంతవరకు, వాట్ ఈస్ ద వర్త్ ఆఫ్ నరేష్ అంటే ఏం చెప్తారు? అంటే ఒకటి ప్రభు,
అమ్మగారు కానీ కృష్ణ గారు కానీ నేను కానీ ఎప్పుడు డబ్బులు వెనుక వెళ్ళలేదు. మాకున్నది పరిశ్రమ కోసం ఖర్చు పెట్టాం, సర్వీస్ కోసం ఖర్చు పెట్టాం. మా అందరికీ కూడా రేపేంటన్న క్వశ్చన్ మార్క్ వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. ఎస్, దేవుడు అనుగ్రహించాడు. ఇవాళ ప్రాపర్టీస్లో ఎస్ ఐఎమ్ ఎ బిలియనర్, నో డౌట్. దాంట్లో అమ్మ యొక్క బ్లెస్సింగ్స్ ఎక్కువగా ఉంది. టుడే యాజ్ అ బిజియెస్ట్ క్యారెక్టర్ యాక్టర్ అండ్ థింగ్ ఐఎమ్ ఎర్నింగ్ ఇన్ క్రోర్స్, ట్యాక్స్ కడుతున్నాను. సో ఇంకొక 3 తరాలు 4 తరాలకు ఆలోచించాల్సిన అవసరం లేదు. నెట్ వర్త్ అంటే నాకు జోక్ ఏమొస్తుందంటే ఈ మధ్యన నెట్ వర్త్ అని ఒకటి వేస్తున్నారు. అది నా మీద రావట్లేదు. అది అతను సంతోషం. కొంతమంది 200 కోట్లు అంటారు, కొంతమంది 1000 కోట్లు అంటున్నారు, 2000 కోట్లు అంటున్నారు. మంచిది, మీరు ఊహించుకోండి, మీరు ఒకసారి తిరగండి, మీరు లెక్కేసుకోండి. నేనేమంటానంటే మొన్న నాకు మంచి జోక్తో ఫినిష్ చేస్తా. ఇది ఒక నెట్ వర్త్ వేశారు, పెద్ద ప్యాలెస్. ఎంత ఉందంటే అది మన వైట్ హౌస్ అంత ఉంది. దాని ముందు 2 పోర్ష్ కార్ లాగుంది. వేసి ఇది వేశారు. ఫోన్ చేసి వాళ్ళకి ఏంటో నాకు చెప్పాలి కదా, పోర్ష్ కార్ నాకు సార్ ఎవరెవరో ఏదో చేస్తారు సార్, అది ఏంటో సార్ ఆ ఇల్లు నాకు అర్థం కాదు అంటే అలా అయిపోయింది. ఇవాళ నెట్ వర్త్ అంటే ఐ డోంట్ లుక్ అట్ మనీ యాజ్ లైఫ్. లైఫ్లో మనీ ఉండాలి, బట్ మనీ కోసం లైఫ్ కాదని నేను అనుకుంటా. ఐఎమ్ ఎ బిలియనర్, నో డౌట్. అంతవరకు నాట్ ఎ మిలియనర్, ఐఎమ్ ఎ బిలియనర్ అంతవరకు చెప్పొచ్చు. ట్యాక్స్ కడుతున్నాను, ప్రతి రూపాయి ట్యాక్స్ కడతాను, పర్ఫెక్ట్ ట్యాక్స్ పేయర్, జిఎస్టీ పర్ఫెక్ట్ కడతాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. అది నేనేం చేసుకుంటాను. ఇప్పుడు నేనేమంటాను ప్రభు, ఫైనల్గా ఆ రోజులు ఏమనేవాడు అంటే 1,00,000 రూపాయలు ఉంటే లైఫ్ అయిపోయేది, 1,00,00,000 రూపాయలు ఉంటే లైఫ్ సెటిల్డ్. ఇవాళ 10 కోట్లు ఉంటే చాలు అనేది వచ్చింది. ఇది మారుతూనే వస్తుంది. ఇప్పుడు 10 కోట్ల తర్వాత ఎంత ఉన్నది ఎక్స్ట్రానే. నా పిల్లలకి నేను ఇచ్చిపోవాల్సిందే తప్ప ఎత్తుకుపోలేను. చూస్తున్నా ఒకరోళ్ళు పోతున్నారు అందరూ. కాబట్టి నాకున్నంతకాలం మా సభ్యులకి ఏం కావాలో నేను చేస్తున్నా, కళాకారులకి ఏం కావాలో నేను చేస్తున్నా. దేనికి పబ్లిసిటీ అలాంటి వాటికి నేను కోరుకోను కాబట్టి నేను చెప్పట్లేదు. కాబట్టి ఫిలంథ్రఫీకి మంచిగా నేను ఏం చేయాలో చేస్తున్నా. అండ్ ఐఎమ్ ఎంజాయింగ్ మై లైఫ్. ఐ వాంట్ టు ట్రావెల్ ద వరల్డ్. I will see the world. That is my destination. Good tourist, world touring. అప్పుడు ఇప్పటికి 14 కంట్రీస్ అయిపోయినాయి. ఇంకొక 15-16 కంట్రీస్ చేస్తే 30 కంట్రీస్. దిస్ ఇస్ మై డ్రీమ్. ఇంతకంటే లేదు డ్రీమ్. ఓకే. అయితే కృష్ణ గారు వారు నిష్క్రమించిన తర్వాత మీ ఫ్యామిలీ రిలేషన్స్ ఎలా ఉన్నాయి? మహేష్ బాబుతో మీకున్నటువంటి ఇదేంటి, ఎలాంటి జర్నీ ఉంటుంది మీకు? ఇది ఒక బ్యూటిఫుల్ ఫ్యామిలీ స్టోరీ. 2 ఫ్యామిలీలు కలిసాయి, వాళ్ళు కలిపారు. వాళ్ళు మంచివాళ్ళు. ఆ మంచితనాన్ని అందరికి ఇచ్చారు, పంచారు. అందరినీ కలిపి వాళ్ళు తీసుకెళ్లారు. ఇంద్రాంటి గారు చనిపోయినప్పుడు 11వ రోజు ఫంక్షన్ అవుతుంటే నేను ఎక్కడో ఫంక్షన్ నుంచి చూస్తాను, లేట్ అయిపోయింది ట్రాఫిక్లో. కృష్ణ గారు భోజనం చేయలేదు, వెయిట్ చేస్తున్నారని మా సిస్టర్స్ ఫోన్ చేశారు అండ్ డాటర్స్. నా కళ్ళలో గిర్ర నీళ్ళు తిరిగింది. నాన్నగారు వెయిట్ చేస్తున్నారు, ఇంకా మీకోసం రాలేదు. అసలు రక్త సంబంధాల్లోనే కొట్టుకు చచ్చిపోయేవాళ్ళు ఈ రోజున ఆస్తుల కోసం. వాళ్ళు నీట్గా ఎవరికి ఏం చేయాలో వాళ్ళు చేశారు. రెండోది, వాళ్ళు డబ్బులు ఇవ్వలే కాదు, కెరియర్స్ ఇచ్చారు. ఎవరి కెరియర్స్ వాళ్ళకు ఉన్నాయి. ఒకరికొకరు తోడుగా ఎప్పుడూ ఉంటాం. మేమందరం ఒక ఫ్యామిలీ అలా చెప్పలేరు. లాస్ట్ రోజు దాకా అలాగే ఉన్నాం. తర్వాత కూడా మరింత బలపడ్డాం. ఒక ఫ్యామిలీగా వీఆర్ ట్రావెలింగ్ టుగెదర్. చాలా డీప్ బాండింగ్ ఉంది. నేను చెప్తున్నా, ఒక బ్రదర్గా నేను వాళ్ళ మీద ఈగా వాళ్తే నేను వదిలిపెట్టను. మహేష్ బాబు గారు మీ కాంబినేషన్లో సినిమాలు, ఇప్పుడు మీరు క్యారెక్టర్గా టర్న్ అయ్యారు, తను హీరోగా ఒక రైజింగ్లో ఉన్నారు. అలాగే మీ కృష్ణ గారి పద్మాలయ కాంపౌండ్ అంతా బిజీగా ఉంది. మీరు ఆ సినిమాల్లో ఎక్కువగా చేయట్లేదు, బయట సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు ఒకటి చెప్పనా, మహేష్ బ్రహ్మోత్సవం కలిసి చేశాం కదా. ఇన్ఫ్యాక్ట్ నేను చేయాల్సిన క్యారెక్టర్ కాదు అది. అది మహేష్ ఉన్నాడని నన్ను అడిగారని చేశాను నేను, అంతే. లేకపోతే నేను చేయాల్సిన క్యారెక్టర్ కాదు. జస్ట్ టు డూ 1 ఫిలిం టుగెదర్. మహేష్ సంవత్సరానికి 2 సంవత్సరాలకు సినిమా చేస్తారు. ఆ మహేష్ తర్వాత కాస్టింగ్లో ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వడు. ఆయన సినిమా, ఆయన ఫోకస్ అంతవరకు ఆయన చూస్తాడు. డైరెక్టర్స్ విల్ డిసైడ్. క్యారెక్టర్ కుదరాలి. ఇప్పుడు నాకు చెప్పినా కూడా నేను చాలా సినిమాలు వదిలేశాను.
అవును. ఒక స్థాయి హీరోలది కూడా. అంటే చేయకూడదని కాదు, నా క్యారెక్టర్ నాకు నచ్చాలి కదా, నేను ఆ స్టేజ్లో ఉన్నాను ఇవాళ. సో మేము ఎప్పటికప్పుడు కలుసుకుంటూనే ఉన్నాం. మొన్న కూడా కలుసుకున్నాం కృష్ణ గారు 1 year దానికి, కానప్పుడు కూడా కలుసుకుంటుంటాం. వి షేర్ అవర్ గుడ్ ఎమోషన్స్ అండ్ హ్యాపీనెస్ అండ్ సాడ్నెస్. సో ఆ బాండింగ్ ఎప్పుడు ఉంటుంది, దట్ ఈస్ ఇంపార్టెంట్. కానీ ఇవాళ అన్ని సినిమాల్లో నేను చేసే పరిస్థితి కూడా నేను లేను కదా. అవునవును, ఒక కాంబినేషన్ వస్తుంది. ఎనీహౌ వండర్ఫుల్ జర్నీ ఆఫ్ 50 years సార్. రియల్లీ మీతో నాకున్న వ్యక్తిగత అనుబంధం దృష్ట్యా కావచ్చు, ఇండస్ట్రీలో మీకున్న స్టేచర్ దృష్ట్యా కావచ్చు, ఫీలింగ్ దిస్ అకేషన్ యాజ్ అ వెరీ ప్రెస్టీజియస్ టు షేర్ ద స్క్రీన్ విత్ యూ, ఇంటర్వ్యూ విత్ యూ. థ్యాంక్ యూ ప్రభు. ప్రభుతో ఇంటర్వ్యూ చేయాలని ప్రతిసారి సుమన్ టీవీలో చూస్తుంటాను నేను. చేయాలని ఉంటుంది, ఊరుతుంటుంది, నోరు ఊరుతుంటుంది మాట్లాడాలని. కానీ ఒక మంచి అకేషన్, నేను అదే చెప్పాను, ఒక మంచి అకేషన్లో చేద్దాం. జనరల్గా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, ఇష్యూస్ ఉంటాయి. ఆ టైంలో ఏమవుతుందంటే, ఇప్పుడు ఒక చక్కటి ఇంటర్వ్యూ, నా లైఫ్లో మర్చిపోలేని ఇంటర్వ్యూ ప్రభుతో సుమన్ టీవీ చేశాను. సో ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు సుమన్ టీవీ, ప్రభు ఎస్పెషలీ మై బ్రదర్. థ్యాంక్ యూ సార్. నమస్తే.